చూసిరు కదా వర్షం ఎట్లా కొడుతుందో. సో ఘోరం అంటే ఘోరం కొడుతుంది. పొద్దున్న నుంచి ఇట్లనే కొడుతుంది, అస్సలు తగ్గుతలేదు. మా నిర్మల్ డిస్టిక్ అయితే హాలిడే ఇచ్చిర్రు స్కూళ్లకు. కాదు గేట్లు ఇచ్చిర్రా. మా ఇంటి ముందట నరేష్ మా వాళ్ళ అమ్మ ఊడిసేది ఉడుతుంది. ఆ వర్షానికి ఎందుకు ఉడుతుందేమో, ఛత్రి పట్టుకొని మరి ఊడుతుంది అంటే అప్పటి నుంచి. మా ఇంటి ముందర చూడండి ఒకసారి ఎట్లా వచ్చినాయి వాటరు. మా తాతని అడిగి నాకు కడెం డ్యాము గేట్లు ఎత్తిరా అంటే అవన్నాడు. సుడు ఎట్లా కొడుతుందో, పొట్టు పొట్టు చంపుతుంది అప్పటి నుంచి. అస్సలకే తిరముంటలేదంటే. సో గజగజ అనకాస్తుంది అంటే అప్పటి నుంచి. ఇప్పటిదాకా దుమ్ము దుమ్ము కొట్టింది వర్షం. ఇప్పుడే అంటే అయిపోయింది, అంటే వెలిసిందన్నట్టు. అందరు ఇంట్లో నుంచి బయటకు వచ్చిర్రు, ఊడ్చుకుంటారు అందరు. వర్షం తక్కువ అయింది షాను. ఇప్పుడే లేచినావా? ఇప్పుడే లేచినా అంటుంది. మా కాలనీ గణపతి సైడ్ అయితే పాపం వాళ్ళు ఎట్లున్నారో ఏమో, రాత్రి ఎట్లా వండుకున్నారో ఏమో. వర్షం గింతగానం కొట్టినా కూడా వాళ్ళు ఎట్లున్నారో ఏమో. శిఖా ఇప్పుడే లేచింది, స్నానం చేసింది, వచ్చింది. ఏంటి సప్పుడు ఎత్తలేవు నువ్వు? ఇప్పుడు తెలిసింది కదా పంతులు వస్తలేమో చూస్తాను. నేనే మీ రాక్ స్టార్ రాకేష్. బొమ్మలు జరిగిందా? వినాయకుడు వచ్చింది. అమ్మ ఎటువేనావు? నువ్వు ఏంది మళ్ళీ చూసిరేనా? నేను పాలకైనా బాలే ఉన్నావు పిల్లగా అని తీసుడే. పుట్టక ఎటు వేరే చేపలు పడుతురా? హాయ్ చెప్పు ఫ్రెండ్స్. ఏం పేరు మీ చిట్టి పొట్టిగా? గది ఆకలి అవుతుంది, గద్ది తింటుంది. అక్క గంగ చూస్తాను కోతున్నా, గంగ చూస్తాను కోతున్నా. నోకం వీడియో కానీ లోపలికి కోం దా నువ్వు మరి మెల్లగానే. పాములు రావు దా తొందర ఉరికిరారా. ఫ్రెండ్స్ గోదావరి బాగా వచ్చిందట, ఇక చూడడానికి పోతున్నాం. మేము రాయిని వాళ్ళు అన్న వస్తుంది వెనక. ఈ మంగళం ఎప్పుడు సీరియస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మా ఇంటి దగ్గరనే ఎప్పుడు నవ్వది ఏం చేయదు, ఎప్పుడు అనుకుంటుంది. ఎప్పుడు పాప మా తాతను తిట్టుకుంటూ ఉంటది. స్వాతి కుక్క బోవంట. స్వాతి పోయింది కావచ్చు, అది కూడా పోయింది కావచ్చు. అందరు వేరు. ఒకసారి పోయి అయితే గోదావరి చూసేద్దాం మరి. మా సిస్టర్ ఇక ముందర నడుతుంది, ఇక నేను మెల్లగా వెనక వీడియో తీసుకుంటూ పోతున్నా. వర్షం అయితే బాగానే కొట్టింది, ఎందుకంటే చూడండి మొత్తం కనిపిస్తుంది కదా అక్కడ, అదంతా గోదావరి. ఆ గోదావరి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. ఇక పొలాల వాటర్ చూడండి మొత్తం నిండిపోయినాయి కదా. మొత్తం ఒక్కొక్కటి అయితే పొలం అయితే మొత్తం ఇట్లా మునిగిపోయింది. కొన్ని పొలాలు అయితే అవి చూడండి ఎట్లా మునిగిపోయినాయో. మీరు అక్కడ ముందర చూసినట్లయితే అక్కడ కూడా అది కయ్యదార అంటారట, అక్కడ కూడా వాటర్ వచ్చినాయి చాలా. చూడండి మొత్తం పొలాలు అయితే మొత్తం వాటరే. మంచిగా వెదర్ మొత్తం కూల్ ఉంది. ఈ కూల్నెస్ లో ఏదైనా బజ్జీలు ఉండాలి కానీ మంచిగా తినబుద్ధి అవుతుంది అంటే. చూస్తున్నారు కదా అంతా కూడా గోదావరి. ఆ గోదావరి అయితే ఇక మొత్తం పొలాల దగ్గరికి వచ్చేసినాయి. ఇక్కడ ముందర కనిపిస్తున్నాయి అవన్నీ పొలాలన్నీ మునిగిపోయినాయి అన్నట్లు. ఆ గంగ ఒడ్డు దగ్గర మొత్తం పత్తి చేన్లు, పసుపు చేన్లు ఉంటాయి. పాపం అవన్నీ కూడా మునిగిపోతాయి. వాళ్ళందరూ కూడా గోదావరిని చూడడానికి వచ్చారు. ఆ గ్యాంగ్ లో మన స్వాతి కూడా ఉంది. అది ఫీవర్ పెట్టుకొని ఎందుకు వచ్చిందేమో పిసది. వీళ్ళంతా కూడా మా కాలనీ వాళ్ళే అన్నట్టు, బయట వాళ్ళు ఎవరు లేరు, అందరు మా ఊరోళ్ళే, మా కాలనీ వాళ్ళు. గోదావరి అయితే చూడండి జోర్దారుగా వారుతుంది. కానీ ఒక్కొక్కసారి భయం అవుతుంది ఇంట్లోకి వస్తుందేమో అని చెప్పేసి. ఒకనొక సందర్భంలో అయితే మలన్ టెంపుల్, గోదావరి దగ్గర ఉన్నటువంటి గంగమ్మ టెంపుల్ ఇవన్నీ కూడా ఒక సందర్భంలో మునిగిపోయినాయి. కానీ ఎంత అద్భుతంగా ఉందో, అంత పచ్చటి పొలాల మధ్య ఇట్లా గోదావరి. ఈ గోదావరి ఇట్లా రావడం నాకు తెలిసి అయితే రెండోసారి. ఫస్ట్ ఒకసారి వచ్చింది, అప్పుడు మేమందరం కూడా కనం డ్యామ్ ఇట్లా తెగుతుంది అని చెప్పేసి వేరే ఊర్లోకి వెళ్ళినాం. సో తర్వాత మళ్ళీ ఇప్పుడే నేనైతే చూసేది అయితే ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు కూడా తీసిన. అది మన ఎస్వై ఎడిటింగ్స్లో ఉంటుంది, చూడాలనిపిస్తే గిట్ట పోయి చూడుర్రి. అందరైతే ఇండ్లలో కోతుర్రు, మనం కూడా పోదాం మరి.
తాత మల్లన్న గుడికి మునుగుతుందా మునిగదా మీరు అట్టే ఉరుకుతురు కదా ఆగు యూట్యూబ్ అవుతున్నాను గింతసేపు ఏం చేసినావు ఇంటికాడ ఏం చేయాలి బాగా వానకు ఎటు వెళ్ళలేను బాగా గంగ వరద చూడు అక్కడ పోయి చెరలు అయితే చెర తెగింది పోయి చూసినాం ఇటు పోతావా అటు పోతావా ఎటు పోరాకుంటాయి కొంచెం వర్షమా రైట్. ఓకే గైస్ ఇప్పుడైతే మీరు చూసిరుగా ఇది మా సైడ్ గోదావరి ఇంకా లోపల ఉంటది. సో అటు మన రాయిని మనం వెళ్దాం. స్వాతికి జ్వరం వచ్చింది. ఇగో వెళ్లే దారిలో మన విన్నిగాడు మన టీంలో విన్నిగాడు తెలుసే కదా. సో వాళ్ళు గణపతి పెట్టిరన్నట్టు ఇటు సైడ్. ఒకసారి వాళ్ళ గణపతి చూసి పోదాం అన్న తర్వాత ఇటు వచ్చినాం. ఒకసారి వాళ్ళ గణపతి చూడండి. వాళ్ళంతా చిన్న పిల్లలు అయినప్పటికీ చాలా చక్కగా కట్టుకున్నారు చూడండి. ట్యూబ్ లైట్స్ పెట్టిరు, ఇగో స్పీకర్లు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు కలిసి కట్టుగా చేసుకున్నారు వర్క్స్ అన్ని. పాపం వర్షం కొట్టింది, పాపం వాళ్ళకి ఒక డిస్టర్బ్ అది. ఇక విన్నిగాడు చూడండి, ఆడు పెద్ద పోటుగాని లెక్క ఈడుంటే ఆ పిల్లగాళ్ళు ఏమో పని చేస్తారు. ఈయనకి ఏ పని సాధన కాదు. ఒక్కొక్కసారి వాడు పంతుల కోసం వెయిటింగ్ చేస్తున్నాడట, స్నానం చేసి వచ్చిండట. ఇక స్నానం చేసి ఏ పని ముట్టాడట అయితే ఇక్కడ ఉన్నాడు. ఇది మా కాలనీ గణపతి అన్నట్టు అయ్యవారి పూజ చేసి పోతాడు. ఇక మేము వచ్చేసరికి అంతా అయిపోయింది, పలారం కూడా అయిపోయిందో ఏమో ప్రసాదం. వీళ్ళందరూ చూడండి ఎట్లున్నారు. వీళ్ళంతా కూడా మా డాడీ వాళ్ళ టీం. ఇక వర్షం మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది అయితే ఇక పైన కవర్ కప్పుతుర్రు. నువ్వే చెప్తున్నావు. ఎప్పుడు రేవంత్ రెడ్డి ఓకే ఓకే తీస్తున్నా. తాత ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి అంటుండు, ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి అంటుండే. సో అక్కడ చూసిరే గోదావరి. ఇంకో సైడ్ చూద్దాం, అక్కడ మస్తు ఉంటది గోదావరి. ఇంకా చాలా అంటే చాలా నీళ్ళు వస్తాయి. మా ఊరు అనేది 3 కాలనీలుగా విభజించబడి ఉంటది. దీన్ని ఏమంటారంటే ఊళ్ళే అంటారు. మా కాలనీ వచ్చేసి కొత్తగూడెం అంటారు, ఇంకొక కాలనీ వచ్చేసి పాతగూడెం అంటారు అన్నట్టు. ఇది గోదావరి రూట్ అన్నట్టు. మా పొలాలు కూడా ఇటు సైడే ఉన్నాయి. గోదావరికి టచ్ అనుకో మా పొలాలు కూడా మునిగిపోతాయి. ఏం చేసుడు మరి, ఏం చేయలేం, గంతే కథ. కానీ ఇటు సైడ్ మస్తు ఉంటది నేచర్, మంచిగా పచ్చడి పొలాలు కదా, మస్తు ఉంటాయి. కాకపోతే ఏ చెట్లు ఉంటాయి. ఇక్కడ ఇగో తెప్పలు ఇక్కడ వేసిర్రు, ఎందుకంటే వర్షం వస్తుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నారు. ఇగో చూడండి, ఇగో గోదావరి. ఇది మా సైడ్ కాదు, ఇది ఊళ్ళో అన్నా కదా, ఇగో అటు సైడ్. ఇది చీమలు ఎట్లా వస్తాయి ఒడ్డుకు? ఇప్పుడు పాములు వస్తాయారా? ఏవి పాము ఒక్కటే ఇట్లా మా సైడ్ అయితే పాములు కట్టెలు అవన్నీ కొట్టుకొస్తాయి అట. నిషిగాడు చెప్తుండు కదా. అంటే నేను పాములు ఎప్పుడు చూడలే కానీ కట్టెలు అయితే కొట్టుకురాగానే అయితే మస్తు చూసిన. అక్కడ గంగమ్మ గుడిని దాటేసి ఇటు ఒడ్డుకొచ్చినాయి నీళ్లు. ఒకసారి అయితే మా ఊరు టెంపుల్ కు చూద్దాం. అక్కడ కూడా చాలా వాటర్ వచ్చినాయి అట. ఈ వర్షాకాలం వస్తేనే మస్తు ప్రాబ్లం అవుతుంది అందరికి.
ఇక్కడ చూడండి ఎట్లా వాటర్ పోతున్నాయో, రోడ్ పై నుండి పారుతూ పోతున్నాయి చాలా వరకు కూడా. నేనేమనుకుంటున్నా అంటే చెరువు తెగింది కావచ్చు, చెరువు నుంచి వస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి అయితే మన టెంపుల్ లోపలికి చూద్దాం అక్కడ ఎట్లున్నాయో మరి. వాటర్ చాలా వరకు వచ్చినాయి అన్నారు అందరూ కూడా. ఇక్కడైతే మొత్తం ఒక చెరువు లాగా అయిపోయింది కదా, అక్కడ మొత్తం ఒక పార్కింగ్ ప్లేస్ అదంతా కూడా చెరువు లాగా అయిపోయింది అన్నట్టు ఈ వాటర్ తోటి. చూడండి ఎట్లా పారుతూ పోతున్నాయో. ఈ టెంపుల్ వచ్చేసి శివాలయం టెంపుల్. ఇటు చూస్తే మొత్తం ఒక పెద్ద చెరువులాగా అనిపిస్తుంది. ఇక్కడ ముందున్నది మొత్తం పార్కింగ్ ప్లేస్ కానీ మొత్తం ఒక చెరువులాగా అయిపోయింది వాటర్ కు. చూడండి ఎట్లా పోతున్నాయో వాటర్ మొత్తం. శివుని భార్య రెండవ భార్య ఈ గంగాదేవి శివుని యొక్క టెంపుల్ ముందటి నుంచే పారుతూ పోతుంది. అంటే గంగాదేవికి ఎంత ఆగ్రహం ఉందో ఏమో. చూడండి ఎట్లా పోతున్నాయో వాటర్ మొత్తం. అరే జారుతున్నాయి కదా, జారుతుంది కదా ఫోన్ కాదు అట్లా. ఎట్లా అనిపిస్తుందిరా? చూస్తున్నారుగా ఎట్లా వచ్చినాయి వాటర్. జర్ర ఆగరా, తీస్తున్నా జర ఒకసారి. ఓకే గాయ్స్, చూసిరుగా మా ఊరి గోదావరి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఓకే బాయ్. మంచిగా బాయ్ చెప్పరా. మరి పాపం విష్ణు నాకు ఇద్దాము. మరి విష్ణు నాకు ఎప్పుడన్నా ఇచ్చినవారా? అప్పటి